మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 16వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, నేను నిన్ను మరిచిపోజాలను. మరిచిపోజాలను. ఎందుకని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. తన అరచేతులలో చెక్కుకున్న దేవుడు, నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవుడు, నీ నోటికి నేను నూరై ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుడు ఈ ఉదయకాలమందు మరి ఒక మారు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను మరిచిపోజాలను. నిన్ను మరవలేదు. నీకు ఎదురవుతున్న కష్టాల రీత్యా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బలహీనతల రీత్యా, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను విషయంలో నిన్ను నేను మరిచిపోయానేమని నీవు అనుకుంటున్నావేమో. నేను నిన్ను మరిచిపోలేదని దేవదేవుడు మరొక మారు మీకు తెలియచేస్తున్నాడు గనుక, దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిద్దాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. నిశ్చయముగా మీ జీవితంలో ఆయనిచ్చు ప్రతి ఆశీర్వాదమును పొందుకును కృపా స్థితి దేవుడు మీకు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలవబెట్టునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ప్రభా, నీవు మరిచిపోలేదు అన్నట్లు గుర్తుండకు ప్రభా. మేలులు చేసి వారిని బలపరిచి సంతోషపరిచి నడిపించి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తనందు సదాకాలం తోడైండి అమ్మడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.